కానీ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా ఇంకా ఏవోటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, పూర్తిగా రికవర్ అవ్వలేకపోతున్నారు అనేది చాలామంది చెప్తున్నారు మ్యామ్. ఎందువల్ల అలాగా? పర్టికులర్లీ ఈ వేరియంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చినాయి అని చెప్పాను. మొత్తం అది పర్సంటేజెస్ ఇంకా మనకి తెలీదు, బట్ కొత్త రకంగా ప్రెసెంట్ అవుతున్నాయి. అండ్ పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ రఫ్గా ఎస్టిమేటెడ్ ఏంటంటే 50 to 70% కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళకి లాంగ్ కోవిడ్ సిండ్రోమ్స్ ఉంటున్నాయి. ఫస్ట్లో మనం ఏమనుకున్నామంటే 10 మందిలో ఒకళ్ళిద్దరు కొంచెం చాలా రోజులు పడుతుంది, 3 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది అని. బట్ ఈ సెకండ్ వేవ్ ర్యాంపేజ్ తర్వాత ఇది ఎయిమ్స్ డాక్టర్ గారు గులేరియానే చెప్పారు, ఇది కోట్ చేశారు. 50 to 70% వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ ఇబ్బంది ఉంటుంది, కానీ అదేమీ ప్రాణాంతకమైంది కాదు. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, డోంట్ పుష్ యువర్ సెల్ఫ్, రెస్ట్ ఇవ్వండి బాడీకి. ఎనీ వైరల్ ఇల్నెస్లో ఉన్నప్పుడు కావాల్సింది బాడీని కామ్ డౌన్ చేయటం, హైడ్రేషన్ ఇవ్వటం, అండ్ తర్వాత కూడా కావాల్సింది బాడీకి టైం ఇవ్వాలి. నాకు చాలామంది తెలుసు అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ ఇంటూ వర్క్ వెళ్ళిపోతున్నారు, అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ ఇంటూ ఎక్సర్సైజ్ వెళ్ళిపోతున్నారు. ఇట్లా చేయకండి. అండ్ ఇలా చేయటం మూలన ఒక్కొక్కసారి లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఎంబాలిక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అంటే బ్లడ్ క్లాట్స్ సడన్గా అయ్యి లంగ్స్లోకి బ్రెయిన్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో టేక్ ఇట్ స్లో. ఏదైనా కూడా రిహాబ్ అంటాం మనం, ఒక జబ్బు నుంచి రికవర్ అవటం. అది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో చేయండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ల్యాబ్స్ చేయించుకొని తిరిగి రమ్మంటారు, బాగానే ఉంది కదా మళ్ళీ ఏంటి బ్లడ్ టెస్ట్లు అని చేయించుకోరు కొంతమంది. ఆ బ్లడ్ టెస్ట్లోనే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ తెలుస్తుంది, ఎర్లీ హార్ట్ ఇన్వాల్వ్ అవుతుందా అనేది తెలుస్తుంది. ఎందుకంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఏదైతే నేను అదే అడుగుతాను, చెప్పేసండి అయితే మీరే చెప్పబోతున్నది. అది అడల్ట్స్లో కూడా అడల్ట్ వెరైటీ కూడా ఉంది. ఓకే. సో బట్ ఇక్కడ నేను చిల్డ్రన్ది చెప్పబోతున్నాను. అడల్ట్ వెరైటీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇమ్యూన్ రియాక్షన్, అది ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ. ఏంటంటే కోవిడ్ వైరస్ వస్తుంది, ఒక 4-5 రోజులు ఎనీ అదర్ వైరల్ ఇల్నెస్ లాగా ఉంటుంది. దాంట్లో మళ్ళీ తీవ్రత ఉంటుంది, కొంతమందికి మైల్డ్ వస్తుంది, మోడరేట్ వస్తుంది, సివియర్ వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ 4-5 days తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే పెద్దవాళ్ళలో సైటోకైన్ స్టార్మ్ అంటాం, పిల్లల్లో ఇమ్యూన్ మీడియేటెడ్ ఇంజురీ అని అంటాం, సేమ్ థింగ్ ఆల్మోస్ట్. సో అది జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఫీవర్ ప్రొలాంగ్ అవ్వచ్చు, సిమ్టమ్స్ తీవ్రతరం అవ్వచ్చు, తగ్గిన సిమ్టమ్స్ మళ్ళీ తిరిగి రావచ్చు. ఏంటి? ఫీవరు, కోల్డ్, కాఫ్, కడుపులో నొప్పి, విరోచనాలు, వాంతులు, ర్యాష్, పీలింగ్ ర్యాష్, రకరకాల ర్యాషెస్ చూస్తున్నాం. కళ్ళు ఎర్రబడటం, నోరు పూచినట్టు అయిపోవటం, కాళ్ళు చేతులు వాపు రావటం, నెక్లో స్వెల్లింగ్స్ రావటం, ఇవన్నీ ఏంటంటే విపరీతమైన అబ్డామినల్ పెయిన్ రావటం. అండ్ ఇంకొకటి కూడా ఉంది, విపరీతమైన నిస్సత్వ, లేవలేకపోవటం, అంటే బ్లడ్ ప్రెషర్స్ పడిపోవటం లేదా హార్ట్ ఇన్వాల్వ్ అవుతూ ఉండుండొచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలి. నాకు కోవిడ్ వచ్చింది, తగ్గిపోయి 2 weeks అయింది, 3 weeks అయింది, 4 weeks అయింది, 6 weeks అయింది కదా, ఐఎమ్ సేఫ్ అని అనుకోవద్దు. మళ్ళీ ఏదో చిన్న నలతే అని అనుకోవద్దు. ఇమ్యూన్ రియాక్షన్స్ పర్టికులర్లీ చిల్డ్రన్లో యూజువల్గా చూసేది ఎప్పుడంటే, వాళ్ళకి అసలు కోవిడ్ వచ్చి తగ్గిందని కూడా తెలియదు చాలామందికి. ఎసిమ్టమాటిక్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్లో కూడా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేషన్ జరగచ్చు. సో ఫ్యామిలీలో ఎవరికన్నా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 4 వారాలు అయిపోయిన తర్వాత కూడా పిల్లల్లో జ్వరం కానీ నేను చెప్పిన ఏ లక్షణాలు ఉన్నా ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయండి. అది ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అవ్వచ్చు, లేదా లాంగ్ ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత కోవిడ్ ఇప్పుడు వస్తూ ఉండుండొచ్చు పిల్లలకి. సో కోవిడ్ ఆర్టీపీసీఆర్ఏ కాకుండా కోవిడ్ యాంటీబాడీస్ చేసుకుంటే ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. ఇన్కంప్లీట్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ 1 వారం దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. మామూలుగా క్లాసిక్గా ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోము 4 weeks 6 weeks తర్వాత వస్తుంది అని. కానీ మా ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2-3 వారాల తర్వాత
కోవిడ్లో పార్ట్గా కోవిడ్ ఇన్ఫెక్షన్, హార్ట్ ఇన్వాల్వ్మెంట్, మయోకార్డైటిస్ ఇలా రావచ్చు, లేదా కోవిడ్ వైరస్కి ఇమ్యూన్ రియాక్షన్ కింద తగ్గిపోయిన ఫీవర్ మళ్ళీ తిరిగి రావటం, చెస్ట్ డిస్కంఫర్ట్ రావటం. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ పిల్లల్లో దగ్గు, దమ్ము ఇలా రానక్కర్లా ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. చిన్నపిల్లలు చిన్నపిల్లలు కానీ టీనేజర్స్ మెయిన్గా, ఓకే వీళ్ళల్లో ఇమ్యూన్ రియాక్షన్స్ వచ్చినప్పుడు కాఫ్, బ్రెత్లెస్నెస్ ఇవి రానక్కర్లా, డైరెక్ట్గా హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళలో చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంటుంది, విపరీతమైన నీరసం ఉంటుంది, లేదా కడుపులో విపరీతమైన పెయిన్ కంప్లైంట్ చేస్తారు. సో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా ఈ లక్షణాలు ఏమున్నా కానీ ఇమ్మీడియట్లీ గో టు ద డాక్టర్. ఇవన్నీ ట్రీటబుల్లే. సో దట్స్ ద గుడ్ న్యూస్. కరెక్ట్. అంటే పిల్లల్లో కరోనా లక్షణాలు పెద్దవాళ్ళలో అన్నీ ఉంటున్నాయా, వీళ్ళకి సపరేట్గా అని వస్తున్నాయండి? యాక్చువల్లీ మీరు ఎలాంటి కేసెస్ చూస్తున్నారు? పిల్లల్లో కోవిడ్ లక్షణాలు పెద్దవాళ్ళతో డిఫరెంట్గా వచ్చేది ఏంటంటే వీళ్ళల్లో కడుపుకి సంబంధించిన ఇవి ఎక్కువగా ఉంటాయి. అంటే కొంతమంది పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా విపరీతమైన బర్పింగ్, అంటే త్రేన్పులు ఎక్కువగా రావటం, గ్యాసీగా ఫీల్ అవటం, కడుపులో డిస్కంఫర్ట్ రావటం ఇలా ప్రెసెంట్ అవుతున్నారు. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ పెద్దవాళ్ళలో కంటే కాస్త పిసరు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. అండ్ ఈ కొత్త వేరియంట్లో పెద్దవాళ్ళలో కూడా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది గ్యాసే కదా ఇంకేం లేదు అని అనుకుంటున్నారు, యాక్చువల్గా అది కోవిడ్. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి కళ్ళు ఎర్రబడి, జస్ట్ కళ్ళు ఎరుపుతో 4 month olds 3 month olds వచ్చారు. సో నాకు చాలా టైం పట్టింది వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి, టెస్టింగ్ చేయించుకోమంటానికి. ఇది కదా అసలు కోవిడ్ కాదండి అనేస్తారు అంతేనేమో. అసలు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కదా, 3 month old కోవిడ్ రావటం ఏంటి, మాకు రాకుండా అంటారు అని అంటే ఇంక నేను పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి టెస్ట్ చేయండి ప్లీజ్ అని బ్రతిమాలి చేయిస్తే వాళ్ళకి పాజిటివ్ వచ్చి 2 weeks తర్వాత పేరెంట్స్కి సిమ్టమ్స్ వచ్చినాయి. అయ్యో. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని అంటే, ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్ అంటే మనకి ఎటు నుంచి ఎలా వస్తుంది అనేది తెలుసుకోవడం కష్టం. కానీ ఇప్పుడు ఇది అంటున్నారు కోవిడ్ వచ్చిన తర్వాత ఇది ఎయిర్బోర్న్ అయిందా, ఎక్కడి నుంచైనా వచ్చిందా, ఎలా వచ్చింది అనేది గుర్తిస్తున్నారు అంటున్నారు. నిజమండి? అది చెప్పగలుగుతాం అలాగా ఇది ఎలా వచ్చింది అనేది? ఎలా వచ్చింది అనేది చెప్పడం కొంతమంది విషయంలో కష్టం. ఎందుకంటే నేను ట్రీట్ చేసిన పేషెంట్స్లో కొంతమంది కంప్లీట్గా 1.5 year నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చునే ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కూడా వచ్చింది. అండ్ నేను చెప్పినట్టుగా న్యూ బోర్న్ బేబీస్ వాళ్ళని మదర్ తప్ప ఎవరు హ్యాండిల్ చేయరు. మదర్ అసలు వర్కింగ్ కాదు, ఎందుకంటే అప్పుడే డెలివరీ అయింది. ఎయిర్బోర్న్ అంటే కొన్ని చోట్ల ఒక ల్యాన్సెట్లో ఒక స్టడీ పబ్లిష్ అయింది, ఎన్ని రకాలుగా ఎయిర్బోర్న్గా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. అపార్ట్మెంట్స్లో పైనుంచి కిందకి ఎలా రావచ్చు, కమోడ్స్లో నుంచి ఎలా రావచ్చు, సీవేజ్ పైప్స్లో నుంచి ఎలా రావచ్చు, ఇలా. సో ఎలా వచ్చింది అనేది అప్రస్తుతం కదా, వచ్చిందా లేదా. అవును. బుల్లెట్ గురించి అన్నట్టు దిగిందా లేదా అని. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.